జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. మార్కాపురం నుండి మేము 80 మందిమి శ్రీరంగం దివ్య ప్రబంధ పారాయణ సేవకు 5 రోజులు సేవించాలి అనుకొని వెళ్ళామండి. అక్కడ రంగనాథుడి కృప మా గోష్ఠిపై చక్కగా ఉన్నట్లున్నది. 2.5 రోజులోనే నాలాయిర దివ్య ప్రబంధాన్ని అంటే 4000 పాసురాలను సేవించుకొని శాప్తుమురై కూడా గావించుకోవటం జరిగింది. చక్కగా భట్టర్ స్వామివారు కూడా వేంచేసి గోష్ఠికి మంగళాశాసనం కూడా అనుగ్రహించారు. కనుక మిగిలిన 2.5 రోజులు ఆ చుట్టూ ఉన్నటువంటి దివ్యదేశ సందర్శనార్థంగా వెళ్ళటం జరిగింది. అందులో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దివ్యదేశం 46వ దివ్యదేశం తిరుమోగూర్. మరి చూడండి ఎంత వైభవంగా ఉందో ఆ గోపురం, చూడండి కనుల విందుగా ఉన్నారు. ఆ స్వరూపము, ఆ శంకు చక్రాలు, ఆ నారాయణుడు చక్కగా వేంచేసి ఉండి మనకు బయటే భోగ్యమైన దర్శనం లభిస్తున్నట్టుగా ఉన్నదండి. ఇంకో లోపల పెరుమాళ్ళు ఎంత అందంగా ఉన్నారో ఒకసారి చూసేసి ఆయన దర్శించుకొని సేవించుకొని ఆయన యొక్క వైభవాన్ని అంతా కూడా మీకు తెలియచెప్పుకుంటూ మేము అనుభవించిన అనుభవాన్ని మీరందరూ కూడా అనుభవించేలా చేయటానికి దాసరాలు ప్రయత్నం చేస్తుంది. మరి ఈ కోవెలను చుట్టూ వీక్షిస్తూ ఆ సౌందర్యమైనటువంటి ఆ స్తంభాలు, ఆ ధ్వజం చూడండి ఎంత నిటారుగా అందంగా దర్శనమిస్తుందో. వాళ్ళందరూ చక్కగా వెళుతూ ఉన్నారు. భాగవతులను కోవెలను దర్శించుకుంటూ వైభవాన్ని కూడా తెలుసుకుందామా? ఓకే, సరే. ఇక్కడ ఉన్నటువంటి స్వామిని కాళమేఘ పెరుమాళ్ళు అని చక్కగా పిలుస్తారు. అలాగే ఉత్సవమూర్తినో తిరుమోగూర్ ఆత్తన్ అంటూ సేవించుకుంటారు. ఆత్తన్ అంటే ఏమిటి అర్థం? ఆప్తుడు అని అర్థం అన్నమాట. అమ్మవారు మేఘవల్లి, మేఘవల్లి తాయారు కాదండి, మేఘవల్లి తిరుమోగూరువల్లి తాయారు. ఎంత వైభవంగా ఉంది. వీరిని మోహనవల్లి తాయారు అని కూడా అంటారు. స్వామివారు తాళతామరై నదీ తీరంలో, క్షీరాబ్ది పుష్కరిణి సమీపంలో, కేతక విమానంలో నిలుచుని వైభవంగా దర్శనమిస్తున్నారు. బ్రహ్మరుద్రాదులకు ఇంద్రుడికి ప్రత్యక్షమైనటువంటి ఈ స్వామిని నమ్మాల్వార్లు, తిరుమంగయాల్వార్లు అత్యంత మనోహరంగా కీర్తిస్తారు. ఆప్తుడంటే మన శ్రేయస్సును కోరేవాడు. నిజంగా మన శ్రేయస్సును కోరేవాడెవరు అంటే ఆ పరమాత్మ తప్ప మరెవ్వరండి. ఆయనే కదా నిజమైన బంధువు. ఇలాంటి ఆప్తుడికి ఈ తిరుమోగూరు క్షేత్రం పెట్టింది పేరు. తిరుమోగూర్ అంటేనే మోహన క్షేత్రము అని అర్థం. స్థల రామణ్యకం ఎత్ర జల రామణ్యకం తదా అని శ్రీరామాయణంలో చెప్పినట్లు అత్యంత రమణీయమైన వాతావరణంలో ఉన్నది ఈ దివ్యక్షేత్రం అంతా కూడా. ఇప్పుడు మీరు వీక్షిస్తూ ఉన్నారు కదా. ఒకప్పుడు ఇంద్రుడు దూర్వాసుని శాపం వల్ల తన సంపదలను అన్నింటినీ పోగొట్టుకున్నాడు. సంపదలన్నీ సముద్రం పాలు కావడంతో అతడు శ్రీమన్నారాయణ్ణి ఆశ్రయించాడు. శ్రీహరి దేవదానవులను కలిసి క్షీర సముద్రాన్ని చిలకమని చెప్పారు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి తాడుగా దేవదానవులు క్షీర సముద్రాన్ని చిలుకసాగారు. అలా చిలుకుతూ ఉంటే అందులో నుంచి విషం పుట్టింది. శ్రీహరి ఆజ్ఞపై పరమశివుడు ఆ విషాన్ని పానం చేసి కంఠంలో దాచుకున్నాడు. ఆ తరువాత ఉచ్చైశ్రవమనే గుర్రము, ఐరావతం అనే ఏనుగు, కల్పవృక్షము, కామధేనువు, చంద్రుడు మొదలైన వారు పుట్టారు. ఆ తరువాత అమృతం పుట్టింది. అది అసురుల పాలు కాకుండా శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించి అసురులను తన రూపంతో మోహింపచేసి అమృతాన్ని దేవతలకు పంచారు అనే విషయం మీ అందరికీ తెలుసు. అమృతం పంపకం అయిన తరువాత శ్రీహరి తన నిజ రూపాన్ని ధరించారు. నల్లని మేను, కలువల వంటి కనులు, తామరల వంటి శ్రీహస్తాలు, పంచాయుధాలు ధరించిన ఆ స్వామిని సేవించి
బ్రహ్మాది దేవతలు ఆశ్చర్యపోయారట. ఇక్కడ అదే రూపంతో భక్తులకు దర్శనమివ్వమని ప్రార్థించగా భక్తవత్సలుడైన స్వామి కాలమేఘ పెరుమాళ్లుగా ఇక్కడ స్థిరపడ్డారు. కాలమేఘం సకల జీవులకు ఆనందాన్ని ఇచ్చినట్లే కాలమేఘ స్వామి కూడా సకల చేతనులకు ఆప్తుడై ఆనందాన్ని ఇస్తున్నారు. ఈ క్షేత్రానికి సమీపంలో తాళతామరై అనే నది ప్రవహిస్తుంది. ఆలయం ప్రక్కన క్షీరాబ్ది పుష్కరిణి కనువిందు చేస్తుంది. దేవదానవులు క్షీర సముద్రాన్ని చిలికినప్పుడు అందులో నుంచి ఒక బిందువు చింది ఇక్కడ పడిందట. అదే ఈ క్షీరాబ్ది పుష్కరిణిగా మారింది అని మన పెద్దలు చెబుతారు. సన్నిధి లోపలికి ప్రవేశిస్తగుండగానే పల్లికొండ పెరుమాళ్ల సన్నిధి దర్శనమిస్తుంది. ఇక్కడ స్వామి క్షీర సముద్రంలో శయనించినట్లుగా దర్శనాన్ని ఇస్తారు. తిరుమోగూర్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీ సుదర్శన నారసింహస్వామి ఆలయం. తమిళనాడులో ప్రతి విష్ణాలయంలో సుదర్శనమూర్తి ఉన్న కొన్ని ఆలయాలలో సుదర్శనమూర్తి ప్రత్యేక ఆరాధనలను అందుకుంటూ ఉంటారు. ఇలాంటి ప్రధాన క్షేత్రాలు 1 శ్రీరంగం, 2 తిరుమోగూర్, 3 కుంభకోణం చక్రరాజర్. ఇలా తిరుమోగూర్లో సుదర్శనమూర్తి 16 చేతులలో 16 ఆయుధాలను ధరించి యుద్ధానికి బయలుదేరుతున్నట్లుగా మనకు దర్శనాన్ని ఇస్తారు. ఈ సుదర్శనమూర్తిని చుట్టి యంత్రం ఉంటుంది. ఈ మూర్తికి వెనుక యోగాసనంలో యోగ నరసింహమూర్తి కూడా ఉన్నారు. ఈ ఆలయంలో సుదర్శనమూర్తికి అభిషేకాలు, అర్చనలు, హోమాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. ఒకప్పుడు తురుష్కులు ఈ ఆలయంపై దండయాత్ర కొనసాగించినప్పుడు కల్లార్ అనే తెగవారు వారితో పోరాడి స్వామిని రక్షించుకున్నారట. సర్వ జగద్రక్షకుడైన తనను ప్రేమతో రక్షించే ప్రయత్నం చేసిన కల్లార్ తెగవారి మీద గల వాత్సల్యంతో వారు ధరించే దుస్తుల వంటి వస్త్రాలను ధరించి గజేంద్ర మోక్షం ఉత్సవానికి యానై మలైకి వేంచేస్తారట ఈ కాలమేఘ పెరుమాళ్ళు. చూడండి ఎంత ప్రేమో. ఈ పెరుమాళ్లను నమ్మాల్వార్లు, తిరుమంగయ్యాల్వార్లు ప్రస్తుతించారు. ఇక్కడ ఆల్వార్లు కూడా చక్కగా మనకు దర్శనమిస్తున్నారు కదా. వైభవం తెలుసుకుంటూ ఉంటే అక్కడ ఆల్వార్లు అని సంబోధన రాగానే ఇక్కడ ఆల్వార్లు దర్శనమిస్తారు. అదండి నిజంగా వైభవం అంటే. అలా మనలో ఉండి మన వెంట ఉండి మనకు దారి చూపించి పెరుమాళ్ళు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు కదా. కనుక ఏదైతే మనకు సంప్రాప్తింప చేయాలనుకున్నారో మన నోటి నుండి ఏదైతే వస్తుందో దానికి తగినట్లుగానే చక్కటి దర్శనాలను కూడా పరమాత్మ మనకు అనుగ్రహిస్తున్నారు. కనుకనే ఈ విధంగా సేవించుకోగలుగుతున్నాము. పరమపదానికి వేంచేయాలనుకున్నారు నమ్మాల్వార్లు. కానీ అనాది కాలంగా తమను పట్టి పీడిస్తున్న అవిద్య, కర్మవాసన, రుచి మొదలైన విరోధి వర్గానికి భయపడి మనకు దిక్కెవరా అని చింతిస్తుంటే అప్పుడు ఈ కాలమేఘ పెరుమాళ్ళు సాక్షాత్కరించి, మీకు భయం ఎందుకండి, నేనున్నాను, మీరు పరమపదం చేరేంత వరకు మార్గ బంధువుగా ఉంటాను అంటూ ఆయనకు చెప్పి ఆదరించారు నమ్మాల్వార్లని. ఈ గోపురం చూడండి ఎంత వైభవంగా ఉందో. మరి లోపల ఉన్నది ఎవరు? కాలమేఘ పెరుమాళ్ళు కదా. ఆ గోపుర వైభవము, ఆ స్తంభాలు, ఆ కింద ఉన్నటువంటి రాతి నిర్మాణము చూసినా చాలండి. పరమాత్మ అనుగ్రహించారు కాబట్టి మనం అందరం చూడగలుగుతున్నాం. కానీ లేకపోతే అది అవుతుందా? అవ్వని పని. సరే, ఇలా పరమపదాన్ని అనుగ్రహించేవాడు ఆ పరమపదం చేరేంత వరకు సహాయకుడిగా ఉండేవాడు కూడా శ్రీమన్నారాయణుడే. అతడు కాలమేఘంలా చల్లనైన వాడు. శత్రువులను చీల్చి చెండాడగలిగిన బలిష్టమైన 4 భుజాలు, ఉంగరాల జుట్టు, కమలాల వంటి నేత్రాలు,
ఎర్రని దొండపండు వంటి పెదవులు గల స్వామి తామర తటాకాలతో పంట పొలాలతో సుందరంగా ఉండే ఈ తిరుమోగూరు క్షేత్రంలో వేంచేసి ఉన్నాడు అంటూ నమ్మాళ్వార్లు పాడిన ఈ పాసురాలను సేవిస్తూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. సరే, ఈ దివ్యక్షేత్రం దగ్గరగా తిరుమాలిరం సోలై, మధురై క్షేత్రాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉత్సవాలు వచ్చేసి వృషభం విశాఖ తీర్థోత్సవంగా 10 దినాలు జరుగుతాయి బ్రహ్మోత్సవాలు. ఇక్కడ సన్నిధి సమయాలు ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7:30 వరకు. మార్గం వచ్చేసి మధురకు 10 కిలోమీటర్ల దూరంలో మధుర మేలూర్ బస్సు మార్గంలో ఉంటుంది. మేమేంటంటే ఒక ట్రావెల్ బస్సు మాట్లాడుకొని వచ్చామండి. ఒక్కొక్క బస్సుకు 20 మంది కూర్చోవచ్చు, అంటే 20 సీటరు. మేము 4 బస్సులు మాట్లాడుకొని వచ్చాం కాబట్టి మార్గాన్ని అంతగా గుర్తుగా చెప్పుకోలేదు. కానీ మీ అందరూ వెళ్ళాలంటే తెలియాలి కాబట్టి మీ ముందు ఉంచుతుంది ఈ మార్గం. దాసరాలు ఒత్తుకరై అనే చోట దిగి అక్కడ నుండి 1.5 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి. లేకపోతే అక్కడ నుండి తిరువాదూరు వెళ్ళే బస్సులో ఎక్కితే ఈ సన్నిధికి చేరవచ్చును. చక్కగా చాలా వైభవంగా ఉన్నారండి శ్రీ కాలమేఘ పెరుమాళ్ళు. కనుక మీరు తమిళనాడు వెళ్ళినప్పుడు చక్కగా సందర్శించి ఆ పెరుమాళ్ళ కృపకు పాత్రలు కావాలని దాసరాలి ఉద్దేశం. ఇలా కాలమేఘ పెరుమాళ్లను అలాగే మోహనవల్లి తాయార్ను చక్కగా సేవించుకొని, ఆ సుదర్శనార్ వారిని సేవించుకొని, ఈ బ్రహ్మరుద్రాదులు ఇంద్రుడికి ప్రత్యక్షమైనటువంటి పెరుమాళ్ళు కదా, ఎంత వైభవంగా ఉన్నారు. అలా మా గోష్ఠి వారందరము సేవించుకొని ఆ కోవెల నుంచి బయటికి వచ్చి పక్కగా వేంచేసి ఉన్నటువంటి తాళతామరై నదీ తీరంలో క్షీరాబ్ది పుష్కరిణికి చేరాము. అందరం ఈ పుష్కరిణికి చేరటానికే మొత్తం బయలుదేరి వస్తూ ఉన్నాము. చక్కగా ఇలా వచ్చి నిండుగా తీర్థం కలిగినటువంటి ఈ కోనేరును దర్శించుకొని ఈ క్షీరాబ్ది పుష్కరిణి, మనం క్షీరాబ్దిలో పుష్కరిణి చూస్తామో లేదో తెలియదు, ఆ భగవంతుడి కృప ఉంటే. ఇక్కడ మాత్రం కృప ఉంది కాబట్టి ఈ క్షీరాబ్ది పుష్కరిణి చక్కగా సేవించుకొని, అందులో చిన్న చిన్న చేపలు ఉన్నాయి. అక్కడ ఉన్న బొరుగుల్ని తీసుకొని భాగవతులందరూ కూడా ఆ చేపలకు ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. అది కూడా మీరందరూ వీక్షిస్తారని మీకు అప్లోడ్ చేయటం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.